దాని అర్థం ఏంటంటే సాయుధ పోరాటం విరమణ వాళ్ళు ఏమీ లేదనలా. సాయుధ తుపాకులన్నీ పెట్టేసి మళ్ళీ 3 నెలలు పోయి తుపాకులు ఎక్కడ దొరుకుతాయి, మళ్ళీ ఎవరు ఆదరిస్తారు? అది కాదు. అది వాళ్ళు తాత్కాలిక గట్టినే పెడతారు. వాళ్ళ పద్ధతి ఏంటంటే అంటే మార్క్స్ చెప్పిన అర్థంలో పట్ట రేపు విప్లవం వచ్చినట్టు భారత ప్రజలందరూ వాళ్ళే తిరుగుబాటు చేస్తారు అనుకున్నప్పుడు వాళ్ళు ఎట్లా పోరాటం మరి చేస్తారో చెప్పలేం కదా. అంటే వాళ్ళు సాయుధ పోరాటం చేస్తారా, తిరుగుబాటు ఎట్లా జరుగుతుందో ఎవరని చెప్పలేము. అది 20 ఏళ్ళకైతుంది 50 ఏళ్ళకైతుంది అది ఎవరని చెప్పలేము. ప్రజలంతా సిద్ధమైనప్పుడు దాన్ని ఏం చేస్తాను, వాళ్ళు శాంతియుతంగానే వాళ్ళందరూ హక్కుల గురించి మాట్లాడతారు. లేనప్పుడు మరి తిరుగుబాట్లు వస్తాయి కదా. కాబట్టి ఎట్లా వస్తాయి? ఇప్పుడు నేపాల్లో ఉంది, నేపాల్ జన్జీ ఉద్యమం అని అన్నారు. మరి అది ముందు శాంతియుతంగానే జరిగింది, కొంత హింస కూడా జరిగింది కదా. అది తప్పే కానీ జరిగింది కదా. కాబట్టి ఇవన్నీ ఏంటంటే అంటే ఎవరన్నా అడుగుతారు కాబట్టి మీరు ఎట్లా చెప్తారు? ప్రజలు కూడా తిరుగుబాటు చేసేటప్పుడు వాళ్ళ నోర్లు కట్టేస్తారా? వాళ్ళు ఏం అంటే మొత్తంగా పూర్తిగా ఏం అంటే అట్లా వస్తుందా, ఆ రకంగా వస్తుందా, ఒక చెంప కొడితే ఇంకో చెంప కొట్టమంటే అట్లా వస్తుందా అని అనేవాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు తాత్కాలిక పెడతారు అంతే, అంతకంటే ఏం లేదల్లా. తాత్కాలిక అంటే 3 నెలలు లేదు, 6 నెలలు లేదు, 6 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు. అది ప్రజలు చైతన్యవంతమైనప్పుడు వాళ్ళు ఏం చేస్తారో అది వాళ్ళ ఇష్టానికి సంబంధించింది కాబట్టి వాళ్ళు అట్లా పెడతారు. దాంట్లో ఏమీ లేదు, వాళ్ళ మోసం లేదు, ఏమీ లేదు. వాళ్ళు నిజాయితీగా ఇప్పుడు సోను వాళ్ళు వచ్చారు కదా, 300 మంది పైగా వచ్చారు కదా, తర్వాత కూడా వచ్చారు కదా. కాబట్టి ఇక్కడ ప్రభుత్వము సంయమనం పాటించమని నేను చెప్తున్నాను.